సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తోంది. సింహాచలంలో నిన్న తెల్లవారుజామున గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణం, క్యూ లైన్ ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తోంది. దీంట్లో రిటైనింగ్ వాల్స్ కాలమ్స్ ఏమంటున్నారు, వాళ్ళు చేసినా మీరు చెక్ చేసుకోరా? లేదు సార్, ప్రతి డిజైన్ ప్రతి డ్రాయింగ్ ప్రతి డ్రాయింగ్ వీళ్ళతో సజెషన్స్తోనే డిస్కషన్స్తోనే మ్యూచువల్ ఇన్స్ట్రక్షన్స్ అట్ టాప్ లెవెల్ అండ్ అవర్ లెవెల్ జరిగింది సార్. సార్ కోసం వాల్స్ పెట్టాలి కదా, అదేం పెట్టలేదు, దాని కూడా కాలమ్స్ పెట్టలేదు కదా. దాని గురించి ఎవరో చూసుకోరా మీరు కానీ ఆయన కానీ? వాళ్ళు కూడా చెప్పుకోవడం లేదు. టెంపరీ వాల్స్ చెప్పింది ఎవరో అప్రూవ్ చేయలేదు. ఎవరైనా కానీ వాట్ ఆర్ ద లోడ్ దట్ ఆర్ కమింగ్, ఈ టెంపరీగా అన్నది డిస్టాండ్ అవుతుందా లేదా అని. దీంట్లో రిటైనింగ్ వాల్స్ కాలమ్స్ ఏమంటున్నారు, వాళ్ళు చేసినా మీరు చెక్ చేసుకోరా? లేదు సార్, ప్రతి డిజైన్ ప్రతి డ్రాయింగ్ వీళ్ళతో ప్రతి డ్రాయింగ్ వీళ్ళ సజెషన్స్తోనే డిస్కషన్స్తోనే మ్యూచువల్ ఇన్స్ట్రక్షన్స్ అట్ టాప్ లెవెల్ అండ్ అవర్ లెవెల్ జరిగింది సార్. సార్ కోసం వాల్స్ పెట్టాలి కదా. సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తోంది. గోడ నిర్మాణం, క్యూ లైన్ ఏర్పాటు సంబంధించి అంశాలపై ఆరా తీస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే 3 మ్యాన్ కమిటీని ప్రభుత్వం నియమించిందో ఆ కమిటీ ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఆల్రెడీ వివరాలన్నింటినీ కూడా సేకరించి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి మట్టి పార్సెల్స్ని, అంటే మట్టి ఏదైతే ఉందో ఆ శాంపిల్స్ని ఆల్రెడీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఎలా చేశారు ఏంటనే విషయాల్ని ఆ కమిటీ నేరుగా ఇక్కడికి వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి. అసలు ఇది నిర్మాణం ఎప్పుడు కట్టారు ఏంటి, ఈ విషయాలపైన కూడా ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో ఇప్పుడు ఆల్రెడీ సమావేశమయ్యే కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అలాగే ఇది ప్రసాదం స్కీమ్ కింద ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఆల్రెడీ పిలవడం జరిగింది. ప్రస్తుతం ఆ కమిటీ ఇక్కడ పైన గెస్ట్ హౌస్లో వాళ్ళతో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కమిటీలో మనం చూసుకుంటే ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ని నియమించడం జరిగింది. ఆయన ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రవికృష్ణ, ఆయనతో పాటుగా ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్స్ వెంకటేశ్వరరావు, అలాగే చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి ఆయన్ని కూడా వీళ్ళు ముగ్గురిని నియమించడం జరిగింది. వాళ్ళు ముగ్గురు వచ్చి ఈ నిర్మాణాన్ని వీటిని కూడా పరిశీలించి వెళ్ళారు. అసలు ఇది ఎప్పుడు కట్టారు ఏంటి, అసలు కట్టడానికి అనుమతి ఉందా లేదా, అసలు ఈ స్ట్రక్చర్ ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ టెంపుల్ ఒరిజినల్ స్ట్రక్చర్కి, ఇక్కడ వాటర్ బాడీ ఫ్లోయింగ్ ఏరియాకి అన్నింటినీ పాటించారా లేదా, ఈ వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ నిర్మాణం ఎన్ని రోజుల క్రితం చేశారు, కట్టినప్పుడు పూర్తి స్థాయిలో అనుమతి ఉందా లేదా, అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ప్రతిదీ కూడా నిర్మాణం చేసేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు ఒక బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. ఆ బుక్లో అయితే మాత్రం ఇది పూర్తి స్థాయిలో కాంక్రీట్ స్ట్రక్చర్గానే చూపించారనేది ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ నిర్మాణ ప్రక్రియ అంతా కూడా టూరిజం ప్రసాదం స్కీమ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు కట్టినటువంటి వాళ్ళని కేవలం కొన్ని రోజుల క్రితం మాత్రమే నిర్మించారు. ఈ నిర్మించడానికి టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు సూచనలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారుల సూచనల మీద కట్టారు, ఆ విషయాలను ప్రస్తుతం విచారణ కమిటీ విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరు చేశారు ఏంటి, అసలు ఎవరు ఆదేశాల మేరకు చేశారని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కాంట్రాక్టర్ వీళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారం కానీ మనం చూస్తే ఇది మామూలుగా తాత్కాలికంగా మాత్రమే మేము కట్టాం, ఇక్కడ ఉన్న అధికారుల సూచనల మేరకే కట్టామని చెప్పి వీళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం వచ్చినటువంటి అధికారులు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పైన, అలాగే టూరిజం అధికారుల పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ వాటర్ ఫ్లో ఏరియా, మరోవైపు మనకు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నటువంటి దీన్ని మనం చూస్తే ఇక్కడ ఇది వాటర్ ఫ్లో ఏరియాని పూర్తి స్థాయిలో బ్లాక్ చేయటం వల్ల ఈ ప్రమాదానికి ఇంత కారణంగా ప్రస్తుతం అయితే మనకి తెలుస్తుంది. ఇప్పుడు విచారణ కమిటీ విచారణ అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. డ్రాయింగ్ వీళ్ళ సజెషన్స్తోనే డిస్కషన్స్తోనే మ్యూచువల్ ఇన్స్ట్రక్షన్స్ అట్ టాప్ లెవెల్